రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కొడవలూరు జాతీయ రహదారిపై లారీని ఎమ్మెల్సీ కారు ఢీకొట్టింది. దీంతో పిఏ వెంకటేశ్వరరావు మృతి చెందగా డ్రైవర్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ నుంచి నెల్లూరు వస్తుండగా అర్ధరాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. అదే సమయంలో అటుగా వెళుతున్న జనసేన నేత కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కిషోర్ ఎమ్మెల్సీకి ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వైసీపీ నేతలు ఆసుపత్రికి చేరుకున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరేష్ నరేష్, ప్రస్తుతం చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది? చాలా విషాదకరం. ఏం చెప్తున్నారు అక్కడ వైసీపీ నేతలు, డాక్టర్స్ ఏమంటున్నారు? రైట్ సతీష్, తూర్పు రాయలసీమకు సంబంధించినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రాత్రి విజయవాడ నుంచి ఇటు నెల్లూరుకు వస్తున్నటువంటి సమయంలో కొడవలూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో లారీని గుద్దడంతో ఒక్కసారిగా కూడా ఇటు కారులో ఉన్నటువంటి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో పాటు అదేవిధంగా పిఏ గన్ మ్యాన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడికక్కడే ఇటు పిఏ వెంకటేశ్వర్లు మృతి చెందగా చంద్రశేఖర్ రెడ్డికి గన్ మ్యాన్ కి డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే హుటాహుటిన అటు నుంచి వెళ్తున్నటువంటి విజయవాడ నుంచి నెల్లూరుకు వస్తున్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి ఇటు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, అదేవిధంగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వెంటనే అక్కడ దిగి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కావడంతో హుటాహుటిన అతన్ని వెంటనే అపోలో హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు భారీ స్థాయిలో రాత్రి నుంచి అపోలో హాస్పిటల్ కి చేరుకుంటున్నారు. పిఏ వెంకటేశ్వర్లు మృతిపై సంతాపం ప్రకటించారు. ఈ రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందనే దాని మీద పోలీసులు విచారిస్తున్నారు. కొడవలూరు జాతీయ రహదారికి సంబంధించినటువంటి గమేస ఎదురుగా లారీ పంచర్ అవడంతో లెఫ్ట్ వైపు ఆపుండడంతో ఏదైతే ఫాస్ట్ గా వస్తున్నటువంటి ఈ కారు అదుపు తప్పడం, వెంటనే లారీ గుద్దుకోవడం, రోడ్డుకు సంబంధించినటువంటి మార్జిన్ లో బోల్తా పడడంతో ఒక్కసారిగా కూడా ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. ఏదేమైనా కూడా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రైవేటు టీచర్ల సమస్యల పట్ల ఆయన నిరంతరం కృషి చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారులను కలిసి ప్రైవేటు సమస్యలకు సంబంధించినటువంటి ప్రైవేటు టీచర్స్ అదేవిధంగా కొన్ని సమస్యల పట్ల ఆయన అక్కడ వివరించి తిరుగు ప్రయాణంలో నెల్లూరుకు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఏదేమైనా కూడా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ప్రాణాపాయ స్థితి లేకుండా సేఫ్ అవడంతో ఒకవైపు వైసీపీ కార్యకర్తలు ఉండొచ్చు, అదేవిధంగా కుటుంబ సభ్యులంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినప్పటికీ కూడా పిఏ వెంకటేశ్వర్లు మృతి పట్ల చాలా దిగ్భ్రాంతి వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మరో వారం రోజుల పాటు కూడా అపోలో హాస్పిటల్లో చికిత్స పొందాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పి ఇప్పటికే వైద్యులు చెప్పినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.